अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारमुలు। మనము అష్టాధ్యాయంలో రెండవ అధ్యాయము 4వ పాదం చెప్పుకుంటున్నాము. మనము నిన్న ఇంగశ్చ గాంగ్ లిటి పక్కన ఉంటే ఇంగ్ ధాతు స్థానంలో గాంగ్ ఆదేశం వస్తుంది, కానీ లిటి ఆర్ధధాతుకు పక్కన ఉంటే అని మనం చెప్పుకున్నాం. దానికి ఉదాహరణలు అది జగే, అది జగాతే, అది జగిరే, ఈ ఉదాహరణ మనం చూసాము. అస్తు నిన్న చెప్పిన పాఠంలో ఇంకా వెదకన్నా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పచ్చు. ఆచార్య, జీ ఇప్పుడు మనము ఇక్కడ ఇండ్ ధాతువుకి సన్ను తీసుకున్నాం ఆచార్య. సన్ ప్రత్యయం పెట్టుకున్నాక ఆ లట్లో ఏమో అదే వర్తమాన లట్లో ప్రత్యయం తెచ్చుకున్నాం కదా ఆచార్య. అక్కడ షప్పుకు ఈ లోపము, ఇది అదాది గణం ధాతువు కాబట్టి అది ప్రవృత్తిభ్య శపహ అనే సూత్రంతో వస్తుంది ఆచార్య. మామూలుగా ఆ పకారానికి మామూలుగా షకారానికి చేసుకుంటాం ఆచార్య. ఇక్కడ అది డైరెక్ట్. హరి ఓం. వినిపించట్లేదు ఆచార్య, కట్ అయిపోయింది. మ్యూట్ లో ఉన్నారండి. మ్యూట్ లోకి వెళ్తారా? హరి ఓం. జీ ఆచార్య చెప్పండి. ఇక్కడ షప్పే వస్తుంది, అది ప్రవృత్తిభ్య షప్ రాదు. ఎందుకంటే సన్ ప్రత్యయం వచ్చిన తర్వాత సనాద్యంత ధాతవ ప్రకారం దాల్చిన కొత్తగా మనం దాల్చిన పెట్టేసాం. ఇక్కడ మనం అదాది గణంలో ఉండే ధాతువు చేత ప్రత్యయం తీసుకుని రాలేదు. ఇప్పుడు సనంత ధాతు నిమిత్తం చేసుకున్నాం కాబట్టి మొదటి షప్ అనుమతి లోపం చేసుకుంటాం. అతో గుణ్యతోటి మనం అది రూపం అయిపోతుంది. మొదటి దిగాంశ రూపం వచ్చేస్తుంది. అర్థమైంది ఆచార్య. ధన్యవాదాలు ఆచార్య. ధన్యవాదాలు. ఓకే అండి. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు తరిహి ప్రకృతమంచదామః. నెక్స్ట్ వచ్చేసి 50వ సూత్రము. విభాష లుంగ్ లిరింగోః. విభాష లుంగ్ లిరింగోః. విభాష ప్రథమ విభక్తి ఏకవచనము, లుంగ్ లిరింగోః సప్తమి విభక్తి ద్వివచనము. ఈ రకంగా రెండు భాగాలుగా విడదీసుకున్నాం. మనం పద విభాగం చేశాము. ఇక్కడ లుంగు లిరింగోహు రెండు ఉన్నాయి మనకు, లుంగు లకారము లిరింగి లకారము. ఓకేనా? సో చూడండి, పద విభాగం అదే విధంగా ఇచ్చారు. ఇక్కడ విభాష ప్రథమ విభక్తి ఏకవచనము, లుంగు లిరింగోహు సప్తమ విభక్తి ద్వివచనము. రెండు ఉన్నాయి కదా, ద్వివచనం పెట్టుకున్నాం. ఎప్పుడైతే సప్తమ విభక్తి అంటున్నాం అంటే పక్కన ఉండాలి. అంటే లుంగు లకారం కానీ పక్కన ఉండాలి, లిరింగి లకారం కానీ పక్కన ఉంటే మనకు ముందుకు ఏదైనా పని అవుతుంది. ఆదేశం కావచ్చు, ఏదైనా కావచ్చు. అదంటే చూద్దాం. సమాసం వచ్చేసి దాన్నే విడదీసి చూపిస్తున్నారు ఇక్కడ. లుంగుచ లిరుంగుచ కలిపితే లుంగు లిరింగౌ, రెండు కాబట్టి లుంగు లిరింగౌ అని చెప్పి చెప్పుకున్నాం. తయోహో లుంగు లిరింగోహు ఇతరేతర యోగ ద్వంద్వ. ఇది రెండు భిన్న భిన్నమైనవి కాబట్టి ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం అని చెప్పుకున్నామట. అస్తు
అనువృత్తి వచ్చేసి ఇంగ్, గాంగ్, ఆర్ధ ధాతుకి ఈ 3 పదాలకి అనువృత్తి వస్తుంది. అర్థం వచ్చేసి ఇంగ్ ధాతోర్ విభాష గాంగ్ ఆదేశో భవతి లుంగి లృంగి చ ఆర్ధ ధాతుకే పరతః. ఇంగ్ ధాతోః విభాష గాంగ్ ఆదేశో భవతి లుంగి లృంగి చ ఆర్ధ ధాతుకే పరతః అని చెప్పి ఇక్కడ సూత్రార్థం చెప్పబడింది. అంటే పైన ఇంగ్ ధాతుకి అనువృత్తి వస్తుంది, ఇంగ్ ధాతుకి వికల్పంగా గాంగ్ ఆదేశం వస్తుంది. కానీ ఎప్పుడు లుంగు లకారం కానీ లింగి లకారం కానీ పక్కన ఉంటాయి. లుంగి లింగిచ ఆర్ధ ధాతుకే ఉండాలి, ఆర్ధ ధాతుకే సందేహం లేదు. కాబట్టి లుంగి లింగిచ ఆర్ధ ధాతుకే పరతః గాంగ్ ఆదేశో భవతి ఇంగ్ ధాతు అని చెప్పి అది ఎలాగా విభాష వికల్పంగా వస్తుంది, అది గమనించాలి. ఇక్కడ ముఖ్యంగా సూత్రం విభాష, లుంగ్ లింగో ఈ ముఖ్యమైన పదాలు అన్నమాట ఇక్కడ. కాబట్టి వికల్పంగా మనకు ఇంగ్ ఆదేశము ఇంగ్ ధాతు స్థానం గాంగ్ ఆదేశం వస్తుందని చెప్పి చెప్పింది. అందుకే ఇక్కడ 2 రూపాయలు మనకు కనిపిస్తున్నాయట. అద్యగీష్ట అద్యగీషాతాం ఈ 2 రూపాయలు ఇచ్చారు. ప్రథమ పురుషము ఏకవచనము, ప్రథమ పురుష ద్వివచనం, ఇది లుంగు లకారంలో. అలాగే పక్షంలో ఒక పక్షంలో ఏమొస్తుంది, గాంగ్ ఆదేశం కాకపోతే అలాగే ఉంటుంది. కాబట్టి అద్యైష్ట అద్యైషాతాం అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లింగు లకారంలో కూడా మళ్ళీ అద్యగీష్యత లింగు లకారం అండి, హేతుమత్ భవిష్యత్ కాలం. లింగు లకారంలో వచ్చేసి అద్యగీష్యత అద్యగీష్యేతాం ఈ రకంగా ఉంటుంది. అద్యగీష్యత అద్యగీష్యేతాం. పక్షంలో అద్యైష్యత అద్యైష్యేతాం ఈ రకంగా 2 రూపాయలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే, తో అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం. మీకు పరిశిష్టం వెనక వైపు ఇచ్చారనుకుంటాను, అది చూద్దాం. ముందుగా సూత్రాలతో మీకు అందరికి అర్థమైందా? ఏమంటుందంటే ఇంగ్ ధాతు స్థానంలో గాంగ్ ఆదేశం వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది? లుంగు లకారం పక్కన ఉండాలి. అంటే అధ్యయన భూతకాలంలో వచ్చేది లుంగు లకారం పక్కన ఉండాలి, లింగు లకారం పక్కన ఉంటే అప్పుడు వస్తుంది, వికల్పంగా వస్తుంది అని ఈ సూత్రం యొక్క అర్థం. ఇది దానికి అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు, అదేంటో మనం చూద్దాం. అస్తు. సో మొట్టమొదటి రూపం వచ్చేసి అద్యగీష్ట. అద్యగీష్ట ఇక్కడ మనకు అద్యగీష్టలో అది ఉపసర్గం తీసుకోబడింది. ఏం తీసుకోబడింది? అది అనే ఉపసర్గము తీసుకోబడింది. అది ఉపసర్గం తీసుకోబడింది. అది ఉపసర్గ పూర్వకమైనటువంటి ఇంగ్ ధాతు. ఇంగ్ ధాతు స్థానంలో చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది నీట్గా. అద్యగిష్టాకి సిద్ధి మనం ముందు చెప్పుకున్నాం. ఎక్కడ? 1, 2, 1 అంటే 1వ అధ్యాయము 2వ పాదంలో 1వ సూత్రంలో సిద్ధి ఇచ్చారంటే అక్కడ చూడమంటున్నారు. కానీ ఒకసారి చూద్దాం, అక్కడే చూడండి. ముందుగా ఒక పని చేద్దాం, చూడండి అక్కడే చూద్దాం. 1, 2 అంటే 1వ అధ్యాయం 2వ పాదంలో మనం అక్కడ చెప్పుకున్నామట. తో అద్యగిష్ట వచ్చేసి అది పూర్వకు ఇంగ్ ధాతు అండి. ఇక్కడ దీనికి ఎన్నో పేజీలో ఉందండి ఇది? పేజ్ నెంబర్ వచ్చేసి 652. 650 సరే. ఆరు 658 52 అండి. 652 ప్రారంభంలో ఇచ్చారన్నమాట. వస్తుంది మనకు. ఓకే, ఇక్కడ చూడండి 652 పేజీ. అద్యగిష్ట వచ్చేసి అంటే ఇది భూతకాలం కదా, లుంగు లకారం అంటున్నాం. ఏ భూతకాలం? అద్యతన భూతకాలం. అతడు అధ్యయనం చేశాడు. ఏం చేశాడు? అతను అధ్యయనం చేశాడు అని అర్థం. అద్యగిష్ట ఉపసర్గ. ఇక్కడ అది ఉపసర్గము ఇంగ్ ధాతు. ఇంగ్ ధాతు రాగానే భూవాదయో ధాతవః అనే సూత్రం ప్రకారంగా ధాతు సంజ్ఞ పెట్టుకుంటాము. ధాతు సంజ్ఞ పెట్టుకొని ధాతు ఇదం అధికార సూత్రం. ఈ అధికారానికి వెళ్తాం. ఈ అధికారంలో ఉంది లుంగ్. ఏముంది? లుంగ్ అని ఉందన్నమాట.
ఈ అధికారంలో ఉంది లుంగ్ ఉంది. అంటే లుంగ్ భూతే అద్యతన భూతే కాలే అర్థే ధాతో లుంగ్ ప్రత్యయ భవతి. అద్యతన భూతే కాలే అర్థే ధాతో లుంగ్ ప్రత్యయో భవతి. तो लुंग प्रत्यय रागाने వెంటనే అది ఇంగ్ లుంగ్ అది ఉపసర్గ మనం ఆటోమేటిక్ యాడ్ చేసేసుకున్నాము. ఇంగు లుంగు లుంగు రాగానే ఇక్కడ మన ప్రక్రియ సూత్రం వస్తుంది. ఏమంటుంది ఇది? ఏముంటుందంటే ఇంగ్ ధాతువు వికల్పంగా గాంగ్ ఆదేశం వస్తుంది అని చెప్పి. ఇంగ్ ధాతువు వికల్పంగా గాంగ్ ఆదేశం వస్తుంది ఎప్పుడు లుంగు లకారం పక్కన ఉంటే. ఇక్కడ లుంగు లకారం ఉంది కదా, అందుకే మనకు లుంగు కానీ లింగ్ ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ లుంగు ఉంది కాబట్టి వెంటనే గాంగ్ ఆదేశం ఒక పక్షంలో వస్తుందన్నమాట. ఎప్పుడైతే గాంగ్ ఆదేశం వచ్చిందో అది మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, గాంగ్ ఆదేశం వచ్చినట్టు ఏమవుతుంది, అది ఈ స్థానంలో సంపూర్ణ ఈ స్థానంలో గాంగ్ వచ్చేసినమాట. గాంగ్ లుంగు, ఆ లుంగుక అనుబంధ లోపం చేసుకుంటే కేవలం లా మిగులుతుందన్నమాట. లట్టు లుట్టు చేసుకుంటే అన్నింటిలో ఇదే విధంగానే ఇంకా అకాలం వెళ్ళిపోతుంది, ఉకాలం వెళ్ళిపోతుంది, ఇల్లు లకాలం పొల్లు మాత్రం మిగులుతుందన్నమాట. ఇప్పుడు లుంగు లకాలం కాబట్టి లుంగు లకాలం కొన్ని విశిష్టమైన సూత్రాలు మనకి ఎప్పుడు వస్తుంటాయి. లుంగు ఉందంటే అయిపోయి వెంటనే చిలి లుంగి, లుంగు ఉందంటే పక్కన వెంటనే లుంగి ప్రత్యయం మధ్యలో వికరణ ప్రత్యయం చిలి ప్రత్యయం వస్తుందండి. ఏమొస్తుంది? చిలి ప్రత్యయం వస్తుంది. ఎప్పుడైతే చిలి లుంగి ప్రకారం లుంగు పక్కన చిలి వచ్చిందో ధాతువు పక్కన అంటే మధ్యలో వికరణ ప్రత్యయం వచ్చిందో వెంటనే శ్లేహి షిచ్, ఏంటండి శ్లేహి షిచ్ అనే సూత్రం ప్రకారంగా, శ్లేహి షిచ్ అనే సూత్రం ప్రకారంగా ఏమొచ్చింది, వెంటనే చిలి స్థానంలో షిచ్ కూడా వచ్చిందన్నమాట. చిలి స్థానంలో షిచ్ వచ్చిందన్నమాట. కాబట్టి అది గాంగ్ గా చిలి స్థానంలో వచ్చే షిచ్చు, గాంగ్ అనుమతిలో వేస్తే గా మిగులుతుంది. ఇంగ్ స్థానం గాంగ్ ఆదేశం వచ్చింది కదా, ఆ గాంగ్ అనుమతిలో వేస్తే గకాలం వెళ్ళిపోతే గా మిగులుతుంది, గా మిగులుతుంది. అందుకే గా షిచ్ ల శ్లే షిచ్ ప్రకారంగా చిలి స్థానంలో షిచ్ వచ్చింది వెంటనే. ఇప్పుడు ఈ స్థితిలో గాంగ్ కుటాదిభ్యో ఇంగిత్, గాంగ్ కుటాదిభ్యో ఇంగిత్ వచ్చేసి అని చెప్పిందంటే గాంగ్ ధాతుకి పక్కన ఉండేటువంటి శిచ్ అయితే ఉందో, గాంగ్ ధాతుకి పక్కన ఉండేటువంటి శిచ్ ఏమవుతుంది, అది గిత్వత్ అవుతుంది అని చెప్పినట. ఏం చెప్పిందండి? గాంగ్ కుటాదిభ్యో, కుటాదిగంలో ఉండే గాంగ్ ధాతు అయితే ఉందో, గాంగ్ ఆదేశం అయితే ఉందో అది ఆ గాంగ్ ధాతుకి పక్కన ఉన్నటువంటి శిచ్ అయితే ఉందో అది గిత్వత్ అవుతుందంట. అది మామూలు గిత్వత్ కాదు, కానీ ఇసుతో గిత్వత్ చేసింది అన్నమాట. కానీ గాంగ్ కుటాదిభ్యో ఇంగిత్ వచ్చి గిత్వత్ చేసింది. గిత్వత్ చేయడం వల్ల ఏం లాభం వచ్చింది? ఇక్కడ వెంటనే గిత్వత్ చేయడం ఏం లాభం వచ్చిందంటే ఘూ మా స్థా ఘా పా జహాతి సాం హలి, ఘూ మా స్థా ఘా పా జహాతి సాం హలి అనే సూత్రం ప్రకారంగా ఏమొచ్చింది? ఈ సూత్రం ప్రకారంగా హలాది ఏవం గిత్ షిచ్ అనేది పక్కన ఉంటే గాంగులో ఉండే ఆకారానికి ఈకారం ప్రాప్తమైనది. ఏం ప్రాప్తమైంది? ఆకారానికి దీనికి ఈత్వం ప్రాప్తమైన అన్నమాట. ఏ సూత్రం ప్రకారంగా? ఘూ మాస్తా ఘాప గా పా జహాతి సాం హలి, గు మా స్థా గా, గా ఉంది ఇక్కడ, గా అంటే గాంగ్ గా ఆకారం, గు అంటే ఏమిటి, సారీ గా అంటే ఏమిటి, గాంగ్ ధాతు అనుమతిలో వచ్చి గా మిగిలింది కదా, అది ఇక్కడ నిర్దేశించబడింది అన్నమాట. ఆ సూత్రం ప్రకారం ఏమొచ్చింది? ఆ గాలో ఉండే గిత్ శిచ్ ప్రత్యయం, గిత్ హలాది శిచ్ పక్కన ఉంటే హలాది గిత్ ప్రత్యయం పక్కన ఉంటే గాలో ఉండే ఆకారానికి ఈకారం వస్తుంది, దీర్ఘ ఆకారానికి దీర్ఘ ఈకారం వస్తుంది అన్నమాట. కానీ దీర్ఘ ఈకారం వచ్చినప్పుడు గీ అయిపోయినాడు. గీ శిచ్క సా, శిచ్క అనుమతిలో పోయిస్తే చా వెళ్ళిపోతుంది, ఈకారం ఉపదేశ అజనునాసిక ఈతు ప్రకారం వెళ్ళిపోతుంది. అప్పుడు గీ స్ లా, ఈ లకార స్థానంలో కూడా మనం ఆత్మపదంలో అనుదాత్తంగిత ఆత్మపదం ప్రకారంగా మనం ఏం చేసుకుంటాం, ఆత్మపదం తెచ్చుకుంటాం. ఆత్మపదంలో వస్తుంది తా వస్తుంది అన్నమాట. ప్రథమ శేఖలో తా ఆతాంజ ప్రకారంగా తా తెచ్చుకుంటాము. కాబట్టి అప్పుడు ఏమైపోతుంది? గీ స త, గీ స త, శిచ్క స మన తిప్క త. సో అది ఆత్మపదంలో ప్రథమ శేఖ తా ప్రత్యయం అన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో గీ స త, ఈ స్థితిలో ప్రత్యయం పక్కన ఉంటే పూర్వంలో ఉన్నదా అంగ సంజ్ఞ కదా, కాబట్టి లుంగ్ లంగ్ లింగ్ క్షొడు దాత ప్రకారంగా వెంటనే ఈ స్థితి ఆ ధాతునకు ముందు అట్ట ఆగమ వచ్చింది అన్నమాట. ధాతునకు ముందు అట్ట ఆగమ వచ్చింది అంటే ధాతునకు ముందే కూర్చుంటానికి గీకి ముందు కూర్చుంది అన్నమాట.
ఆ అటిక అనుబంధ లోపం వేస్తే కేవలం ఆ మిగులుతుంది. ఇప్పుడు అటిక అటిక అనుబంధం చూసి ఆ మిగిలిందా, దానికంటే ముందు అది ఉపసర్గం కూడా పెట్టుకుంటామంట. అది ఇప్పుడు అదిలో ఉండే ఇకారము అటిక అకారము ఈ రెండింటి మధ్య మనం ఎనసంధి చేస్తేనా అద్య అయిపోతుంది. ఈ స్థలం యా చేసుకుంటే అద్య అయిపోతుంది. అద్య గీ స త. ఇప్పుడు ఆదేశ ప్రత్యయో ప్రకారంగా గీ పక్కన ఉండే స అంటే శిచ్క సకారం ఏదైతే ఉందో ఏమవుతుంది, దానికి మూర్ధన్య షకారం వస్తుందన్నమాట. ఏమొస్తుంది, మూర్ధన్య ష వచ్చేస్తుందన్నమాట. మూర్ధన్య షకారం వచ్చేస్తుంది. అప్పుడు షా ఎప్పుడైతే వచ్చిందో వెంటనే స్టునాష్టు ఏంటంటే స్టునాష్టు ప్రకారంగా తవర్గం యొక్క అక్షరం పక్కన ఉంటుంటే సకారానికి మూర్ధన్య దంత సకారానికి మూర్ధన్య షకారం వచ్చేస్తుందన్నమాట. దంత సకారానికి వెంటనే మూర్ధన్య షకారం వచ్చేస్తుంది. క్షమ్యతాం. మూర్ధన్య ఆదేశ ప్రత్యయో ప్రకారంగా ఇది సకారం అయిన వెంటనే శిచ్క సకారం మూర్ధన్య సకారం అవుతుంది. ఎప్పుడైతే మూర్ధన్య సకారం అవుతుందో అప్పుడు స్టునాష్టు వచ్చేసి దాని పక్కలో ఉండే తవర్గం ఉంది కదా, ఆ తవర్గానికి టవర్గం చేస్తుంది. టవర్గం చేసినప్పుడు తవర్గం యొక్క మొదటి అక్షరానికి టవర్గంలో ఉండే మొదటి అక్షరం టా వస్తుందన్నమాట. అందుకే అద్యగీష్ట అలాగా మనకు రూపం సిద్ధించిందండి. ఓకే, సో ఇక్కడ అట్టాగమే ఆద్యంతో టకితో ప్రకారంగా దాత్మకు ముందు వచ్చి కూర్చుంటుంది, దాని సందేహం లేదు మనకు. ఈ రకంగా అద్యగీష్ట అనే రూపం వచ్చింది. ఎప్పుడైతే మనము ఇంగ్ స్థల గాంగ్ ఆదేశం చేసుకున్నాము అప్పుడు అద్యగీష్ట వచ్చేసింది. సేమ్ ఇదే విధంగా ఆతాం తెచ్చుకుంటే అద్యగీషాతాం అనే రూపము సిద్ధిస్తున్నమాట. అక్కడ కాకపోతే ఆత్మనే పదేశ్వనత అనే సూత్రం ప్రకారంగా స్వాది అద్యగీషాతంలో దీంట్లో ఏమి అంటే ఆతాం కలిపి రాయడమే. ఆతాం జ కదా, ప్రథమ పురుష ద్వివచనంలో ఆతాం వస్తుంది. ఏమొస్తుంది, ఆతాం. అప్పుడు అద్యగీషాతాం కలిపి రాయడం, దీంట్లో ఏం విశేషం ఏం లేదు మనకు. అక్కడ తా కలిపాము, ఇక్కడ ఏమంటే మూర్ధన్య షకారం అయిపోతుంది, తర్వాత కలిపి రాస్తాం. అక్కడ తవర్గం ఉండేది కాబట్టి స్టునాష్టు వచ్చింది. ఇక్కడ ఆతాం కాబట్టి అలేం రాదు, కలిపి రాస్తే అద్యగీషాతాం. అదే బహువచనంలో అద్యగీషత మనకి ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ కూడా ఏం విశేషం అంటే ఏం లేదు. ఆత్మనే పదే స్వనత తా ఆతాం ఝా స్థానంలో ఏమొస్తుంది, ఝా స్థానంలో అత్త వస్తున్నాడు. ఏమొస్తుంది, ఝా స్థానంలో అత్త వస్తున్నాడు. అదే అత్తాదేశం అయినప్పుడు ఏమవుతుంది, అద్యగీష్ అత్ అంటే ఝా స్థానంలో అత్ వచ్చిందన్నమాట. అత్ జాలో ఉండే కలిపితే అత అద్యగీషాత. అక్కడ కలిపి రాస్తే ఏం చేయలేదు మనం. అద్యగీషాతం అద్యగీషత కేవలం ఝా స్థానంలో అత ఆదేశం రావడం విశేషము. మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఏ విధంగా అంటే ఇంగ్లీష్ స్థానం గాంగ్ ఆదేశం చేసుకుంటే ఒక పక్షంలో విభాష లుంగ్ లింగో ప్రకారంగా ఒకసారి గాంగ్ వచ్చినప్పుడు ఈ రకంగా ఉంటుంది. ఎప్పుడైతే గాంగ్ ఆదేశం రాదో అప్పుడు అద్యయిష్ట అనే రూపం మనకు సిద్ధిస్తున్నమాట. ఏమొస్తుంది, అద్యయిష్ట. ఓకేనా, ఈ రూపం అద్యగిష్ట ఒక సందేహం ఉందా దీంట్లో? అద్యయిష్ట స్పష్టమైంది కదా. ఓకే అండి. ఇప్పుడు అద్యగీష్ట అద్యగీషాతం అద్యగీష్ట ఇవి మనకు 3 రూపాయలు వచ్చాయి గాంగ్ వచ్చినప్పుడు. కాని పక్షులు ఏమొస్తుందంటే అప్పుడు మనకు వికల్పం అంటే ఎప్పుడు గాంగ్ ఆదేశం కాదో అప్పుడు రూపాలు ఎలా ఉంటాయంటే చూడండి. అద్యయిష్ట అలా వస్తుంది మనకి. ఏమొస్తుంది, అది ఎప్పుడు ఒక గాంగ్ ఆదేశం అన్నప్పుడు ఎలా వస్తుంది చూడండి. అది ఇక్కడ అది ఉపసర్గము ఇంగ ధాతు. ఇక్కడ మనకు పైన చెప్పిన విధంగానే ఇక్కడ భూవాదయో ధాతవ ధాతు సంధ్య ధాతో ఇదం అధికార సూత్రము అస్మిన్ అధికారంలో లుంగు అనే సూత్రం ప్రకారంగా లుంగ్ అనే సూత్రం ప్రకారం ఏమొస్తుంది, వెంటనే మనకు భూతకాలంలో అద్యతన భూతకాలి అర్థ ధాతు లుంగ్ ప్రత్యయో భవతి. అందుకే లుంగ్ వచ్చింది. లుంగు వచ్చిన వెంటనే విభాష లుంగు లింగో మన ప్రకృత సూత్రం వెంటనే వచ్చింది. కానీ ఇక్కడ ఒక పక్షంలో లుంగాదేశం రాదు కదా, రానప్పుడు ఏమో గాంగాదేశం ఇంగ్లీష్ గాంగాదేశం రాదు. రాని పక్షంలో అలాగే ఉండిపోయింది అన్నమాట. అందుకే విభాష లుంగ్ లింగో అనే సూత్ర ఏకస్మిన్ పక్షే ఇంగస్థాయి గాంగాదేశం నా భవతి, గాంగాదేశం కాలేదు. అప్పుడు ఇంగ్ అలాగే ఉంది. ఇంగులో ఉండే గకానికి అనుబంధ లోపం చేసుకుంటుంది.
ఈ మిగులుతుంది అన్నమాట. ఈ లుంగు, ఈ లుంగు, లుంగుగా కూడా అనుబంధ లోపం చేయండి. ఈ ల్, ఈ ఇల్, దాని స్థానంలో లకార స్థానంలో మళ్ళీ ఆత్మీయ పదంలో తా తెచ్చుకుంటాం. టిప్ తస్జీ షిప్ తస్తా ప్రకారంగా తా ఆతాం ఝా ప్రకారంగా ఆత్మీయ పదంలో అనుదాత్తంగిత ఆత్మీయ పదం ప్రకారంగా ఆత్మీయ పదం అవుతుంది కాబట్టి ఆ ల్ స్థానంలో ఆత్మీయ పదం తా తెచ్చుకుంటాం. అప్పుడు ఏమైపోయింది? ఈ త, ఈ త. మధ్యలో లుంగు లకారం నుంచి వచ్చింది కదా, లుంగు వచ్చింది కాబట్టి ముందుగానే శ్రీ లుంగి శ్రీ స్విచ్ ప్రకారంగా ఇక్కడ స్విచ్ కూడా వస్తుంది. మధ్యలో శ్రీ వస్తుంది, స్విచ్ వస్తుంది. స్విచ్ కూడా అనుమతిలో పని చేసుకుంటే సకాలం పొలింగ్ వెళ్తుంది. కాబట్టి అద్య, సారీ అది ఈ ఇంక ఈ స్విచ్ క సా త, ఈ సా, సారీ ఈ సా త. ఇప్పుడు ఈ స్థితిలో ఏంటండి? ఈ స్థితిలో ఏమొస్తుంది? ఆడజాదీనాం. ఏంటండి? ఏ ధాతువులో అయితే మొట్టమొదటి అక్షరం స్వరం ఉందో అక్కడ లుంగ్ లంగ్ లింగ్ క్షుడుదాత్త ప్రకారంగా అట్ ఆగమం కాకుండా ఆడజాదీనాం, ఒకవేళ ధాతులో మొదటి అక్షరం ఆకారం స్వరం ఉంటే అక్కడ ఆడజాదీనాం ప్రకారం అజాది ధాతునాం ఆటాగం. ఆడజాదీనాం అంటే అజాదినాం ధాతునాం అంటే అచ్చు ఆది ధాతు, అంటే ఏ ధాతులకైతే ఏ ధాతువులతో ఆదిలో అచ్చు ఉందో అటువంటి అజాది ధాతులకు ఆట్ ఆగమంగా వస్తుంది. అట్ ఆగమం కాకుండా ఇది లుంగ్ లంగ్ లింగ్ క్షుడుదాత్త అని సూత్రానికి అపవాదం అంట. ఒకవేళ అజాది ధాతువు అయితే అక్కడ ఆట్ వస్తుంది ధాతువులకు ముందు, అందుకే ఆట్ పెట్టుకున్నాము. ఆట్ వచ్చిన వెంటనే దానికి అనుబంధ లోపం చేసుకుంటే ఇలా ఆ మిగులుతుంది. దానికంటే ముందు అది కూడా ఉపసర్గ ఉంది. ఇప్పుడు అదిలో ఉండే ఉపసర్గానికి ఆటలో ఉండే ఆకారానికి ఇక్కడ మనకు ఎనసంధి చేయం, కానీ ఆటశ్చ అని ఒక సూత్రం ఉందండి. ఆట వచ్చినప్పుడు ఆటశ్చ, ఇది వృద్ధి ఏకాదశం చేస్తుంది అన్నమాట. చేస్తుంది ఆటశ్చ అనే సూత్రం వచ్చేసి వృద్ధి ఏకాదశం చేస్తుంది. ఎవరికి చేస్తుంది? అచ్చువర్ణేపరం. ఆరు 6/1/87 ఏం చెప్తుందండి? ధాతువును 6/1/90 కదండి, కాదా? 6/1/87 అండి. అది 6/1/87. స్క్రీన్ మీద ఉంది చూడండి. చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. సూత్రం అండి 6/7/87. ఆటహ ఇక్కడ ఏమంటుందంటే ఆటహ పదో యో అచ్చు, అంటే ఆటకి పక్కన ఏదైతే అచ్చు ఉందో, అంటే అచ్చు అంటే ధాతువుకి అచ్చు, ఇంకా ఈ ఉంది కదా. ఆటహ పదం అంటే పక్కన యో అచ్చు ఏదైతే అచ్చు ఉందో, అచీచ పూర్వం అచ్చు పక్కన అంటే ముందు ఏదైతే ఆట్ ఉందో, పై తయోహు పూర్వ పదయోహు ఆట్ అచోహు స్థానే, ఆట్ అచు స్థానంలో వృద్ధి ఏకాదశం అవుతుంది. అదుటి స్థానంలో వృద్ధి ఏకాదశం వస్తుంది. అంటే ఇక్కడ ఆటి పక్కన ధాతు యొక్క ఇకారం ఉంది, ఈ పక్కన ఉంటే ముందు ఆట్ ఉంది. ఈ రెండింటి మధ్య స్థానంలో పూర్వ పదయోహు స్థానే, ఈ రెండింటి స్థానంలో ఏమొస్తుంది? దీర్ఘ వృద్ధి ఏకాదశం అవుతుంది. ఏమొస్తుంది? వృద్ధి ఏకాదశం అవుతుంది. ఓకేనా? ఈ రకంగా వృద్ధి ఏకాదశం వస్తుందని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ప్రస్తావించింది. ఓకేనా? అందుకే మనకేమొచ్చింది ఇక్కడ అప్పుడు ఆట్ ఈ సా త. ఇక్కడ మనం ఆటష్ట వృద్ధి చేసినప్పుడు ఏమైపోయింది? వృద్ధి చేసిన ఐ అయిపోయిందండి. ఆ ఏ కలిసి అంటే ఆ ఈ కలిసి ఐ అయిపోయింది. ఆ ఈ కలిసి వృద్ధి ఏకాది వృద్ధి ఏమవుతుంది? ఐ అయిపోయింది అన్నమాట. ఐ కాగానే మళ్ళా అదిలో ఉండే ఈకారము ఆటక ముందు ఆటక ఆ ఉంది కదా, ఇక్కడ మామూలుగా ఎక్కువ ఏం చెప్పి ఎనాదేశం చేస్తాం. అప్పుడు అద్యయిష్ట వచ్చేసింది అన్నమాట. ఏమొచ్చింది? అద్యయిష్ట. అదే ఇక్కడ సార్వధాతుక అర్ధధాతుక యోగ గుణ ప్రాప్తమైంది. సార్వధాతుక గుణం కూడా అవుతుంది అన్నమాట. గుణం వచ్చినప్పుడు ఏ అయిపోయింది.
ఏ అయిపోయింది కాబట్టి ఆ ఏ గుణం కూడా వచ్చేసింది. సార్వధాతుకాల గుణం కూడా చేస్తాం. అంటే మనం ముందే చేసుకున్న మనకు ఆటస్థ వృద్ధి ఏకాదశి అవుతుంది. అంటే పూర్వ పదవిస్తారని చెప్పాను కదా, అది గుణ ప్రాప్తి ఉంది కాబట్టి అది కూడా చూపించుకున్నాము. గుణ ప్రాప్తం అవుతుంది కాబట్టి అది కూడా చూపిస్తామండి. ఎందుకంటే ఈ కదా ఇక్కడ గిత్వత్ అవుతుందా, గిత్వత్ పైన చేశాం కదా, ఎలా చేసాం, అది గాంకుటాదిభ్యో నిజిత్ ప్రకారంగా గాంగ్ ధాతుకి పక్కన గాంగాల్సిన పక్కన సిచ్కి ఇంగిత్వత్ అవుతుంది. ఇక్కడ కిందివత్ కాదు కదా, సామాన్యంగా ఉంది కాబట్టి గుణం బుధిక ప్రాప్తి చూపిస్తామండి. ఏ అయిపోతుంది, ఏ వచ్చిన తర్వాత అయినా కూడా ఆటస్థాన సూత్రం వచ్చేసి ఆ ఈ కలిసి ఐ అయిపోతుంది అన్నమాట. ఆ కలిసి ఐ అయిపోయింది. మళ్ళా అది ప్లస్ ఐ ఈ రెండింటి మధ్య ఈక్వ అని చెప్పే ప్రకారంగా ఈక్వ స్థానంలో అచ్చు పక్కన ఉంటే ఏనాదేశం చేస్తాం. అందుకే అద్యైష్ట అయిపోయింది. ఇక్కడ పక్కన మాత్రం స్తునాష్టు ఆదేశ ప్రత్యయో ప్రకారంగా ఇక్కడ సామాన్యంగా శిక్షలోని సకారానికి మూర్ధన్య సకారము, పక్కన తకారానికి టకారము అనేది స్తునాష్టు ప్రకారంగా వస్తున్నాడు. ఈ రకంగా అద్యయిష్ట అనేది మనకు సిద్ధిస్తుంది. ఓకే, అస్తు. సో ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. అది ఉపసర్గం ఇంగ్ ధాతు ఆడజాదినం ప్రకారంగా ఆట చేసుకుంటే అది ఆట్ ఇంగ్ ఈ శిచ్క సా తా ప్రత్యయం యొక్క ట అంటే సకారానికి దంత సకాల శిచ్లో ఉండే సకారానికి మాత్రం సకారానికి మాత్రము ఆదేశ ప్రత్యయో ప్రకారంగా మనకు షత్వం చేశాము. తకారానికి ఆత్మీయ పదంలో వచ్చే తకారానికి మాత్రము షుత్వం వలన తకారం అయిపోయింది అన్నమాట. అందుకే ఏమొచ్చింది, అద్యయిష్ట ఆటష్ట ప్రకారం వృద్ధి ఏకాదశి చేసినప్పుడు అద్యయిష్ట అనే రూపం మనం సిద్ధించిందండి. ఓకేనా, అద్యయిష్ట. ఇందులో సందేహం ఉందా? అలాగే ద్వివచనంలో పైన చెప్పిన విధంగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు తకార ఆత్మీయ తా కాకుండా ఆతాం తెచ్చుకుంటామండి. అవి ఆతం తెచ్చుకుని మిగిలిన ప్రక్రియ అంతా అద్యయిష్ట ఆటష్ట అంతా ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ష్టునాష్టు ఒకటి రాదు, ఎందుకంటే ఆతా ఉంది కాబట్టి అది కలిపేస్తాం అద్యైషాతాం. అందుకే అద్యైషాతాం అలా వస్తున్నాడు. చూడు కింద పక్కన ఇచ్చారు ఆతాం అంటే అద్యైష్ ప్లస్ ఆతాం కలిపితే అద్యైషాతాం అలా వస్తుంది ఒక పక్షంలో. ఈ రకంగా మనకు రూపసిద్ధి సిద్ధింప చేసుకుంటామండి. అస్తు. సో అద్యయిష్ట, అందుకే దీనికి లుంగు లెక్క 2 రూపాయలు ఉంటాయి. ఎందుకంటే ఒకసారి గాంగ్ ఆదేశం వస్తే ఒక రకంగా ఉంటుంది, గాంగ్ ఆదేశం కాకుంటేనే అద్యయిష్ట ఈ రకంగా ఇంకొక రూపం ఉంటుంది. కాబట్టి అద్యయిష్ట అద్యయిష్ట అద్యయిషాతం అద్యయిషత. ఇక్కడ ఆత్మనే పదేశ్వనత ప్రకారం ఇక్కడ వచ్చే అదేవిధంగా అత ఆదేశం వస్తుంది. ప్రక్రియ మిగిలిన ప్రక్రియ ఇక్కడ అద్యయిష్టానికి సమానంగానే గాంగ్ ఆదేశం కాకుంటే మిగిలిన ప్రక్రియ అద్యయిషాతంలో ఆతం కలుపుకున్నాం, జాలో అత కలుపుకుంటే అద్యయిషత కూడా వచ్చేస్తున్నాం అన్నమాట. ఓకేనా, ఇక 2 రూపాయలు ఇచ్చే 3 రూపాయలు కూడా ఇదే విధంగా తయారవుతుంది. ఓకే, ఈ రకంగా లుంగు లకానికి సంబంధించి ఉదాహరణలు ఎలా ఉన్నాయో మనం చూసాము. అస్తు. ఇందులో ఇంకో రకం సందేహం చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు లుంగు లకారం లింగి లకారం ఎలా ఉంటుంది కింద చూడండి. అద్యగీష్యత అంటే అతడు చదువుతాడు, చదవలేదు, హేతు భవిష్యత్ కాలం, అతను చదువుతాడంతే, ఎప్పుడు చదువు తెలియదు అన్నమాట, భవిష్యత్ కాలంలో ఉంది. అద్యగీష్యత. ఓకేనా, అద్యగీష్యత యొక్క రూపసిద్ధి ఎలా ఉంటే ఇక్కడ అది ఉపసర్గము, అది మనం తర్వాత యాడ్ చేసుకున్నాం. ఇంగ్ ధాతు, ఇంగ్ ధాతుకి సేమ్ పైన చెప్పిన విధంగా భూవాదయో ధాతవ ప్రకారం ధాతు సంజ్ఞ ధాతో అధికారానికి వెళ్ళిపోతాము. ఇక్కడ లుంగు లకారం రావడానికి సూత్రం మటుకు ఏ విధంగా లుంగు లకారం రావడానికి లుంగు చాలా సూత్రం ఏ విధంగా వచ్చిందో అదే లింగ్ లకారం రావడానికి సూత్రం ఏంటంటే లింగ్ నిమిత్తే లింగు క్రియాతి పత్తౌ, లింగ్ నిమిత్తే లింగ్ క్రియాతి పత్తౌ అనే సూత్రం ప్రకారంగా లింగ్ నిమిత్తే లింగ్ క్రియాతి పత్తౌ అనే సూత్రం ప్రకారంగా ఏమవుతుంది, లింగు లకారం వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, హేతుమత్ భవిష్యత్ కాలంలో లింగు ప్రత్యయం వస్తుంది అన్నమాట. అది ఈ లింగు అంటే ఇంగ్ ధాతుక ఈ లింగు ప్రత్యయం, అది ఈ లింగు. ఇప్పుడు ఈ స్థితిలో లుంగ్ లంగ్ లింగ్ క్షుడుదాత్త సారీ విభాష లుంగ్ లింగోహ ప్రకారంగా మనం వెంటనే
లింగు రాగానే వెంటనే మనకు మన విభాష ఇంగ్ ధాతు గాంగ్ ఆదేశ భవతి. ఎప్పుడు లుంగు లింగోహ పరత, ఇక్కడ లింగు ఇక్కడ లింగు ఉందిదా కాబట్టి వెంటనే గాంగ్ ఆదేశం వచ్చిందండి. గాంగ్ ఆదేశం వచ్చి అది గాంగ్ ఇరు కనుమతులు ఉపయోగించుకుంటే గకారం వెళ్ళిపోయింది, లకారం కూడా వెళ్ళిపోతుంది. ఇల్లు లకారం పొల్లి మిగులుతుందన్నమాట. ఆ లకార పొల్లి స్థానంలో మనం ఆత్మీయ పదంలో అనుదాత్తంకి ఆత్మీయ పదం ప్రకారం ఆత్మీయ పదం కాబట్టి ఆత్మీయ పదంలో తా వచ్చేస్తుందన్నమాట. ఓకే, స్లైడ్ మార్చండి. అప్పుడేమవుతుంది, అది గాంగ్ ఇల్లు స్థానం తా వచ్చేసిందన్నమాట. అది గాంగ్ త. ఇప్పుడు ఈ స్థితిలో లింగు లకారం కాబట్టి వెంటనే మనకు ఇక్కడ ఏమొస్తుంది, శ్రీలుంగి శ్లేషిచ్ వచ్చేస్తాయా? శ్రీలుంగి శ్లేషిచ్ రావాచార్య. రావు. ఎందుకు రావు? లుంగు కాదు కదా ఆచార్య, ఇది లింగు కదా. శ్రీలుంగి శ్రీలుంగి లుంగి పడితే శ్రీ వికరణ ప్రత్యయం వస్తుంది. ఇది శ్రీలుంగి కాదు, లింగు లకారం, అందుకే రాదు. అందుకే ఏమొస్తుంది, గాంగ్ ఆదేశం. గాంగ్ అనుమతి లోపం చేసుకుంటాము, గా మిగులుతుంది. ఏమిగులుతుంది? గా మిగులుతుంది. గా త ఆత్మ మధ్య వికరణ ప్రత్యయం అంటే ఏం లేదు మనకి ఇక్కడ. కాబట్టి ఏమొస్తుంది ఇప్పుడు, గా త వచ్చిన తర్వాత శతాసి లిరు లుటోహు శ్యా తాసి. శ్యా లిరుము లెక్క ఉంటే శ్యా వస్తుందంట, లుట్ లెక్క ఉంటే తాస్ వస్తుందంట. శతాసి లిరు లుటోహు. చూడు శుద్ధ పైన కనిపిస్తుంది స్లైడ్ మీద. శ్యా తాసి అంటే శ్యా వికరణ ప్రత్యయం, తాసి వికరణ ప్రత్యయం, రెండు ప్రత్యయాలు ఉన్నాయి అక్కడ. రెండు లకాలు ఉన్నాయి. లిరు అంటే లిరుంగు లకారము, లిరుట్టు లకారం రెండు గ్రహించబడతాయి. పక్కన లుట్టు లకారం. శతాసి లిరు లుటో ప్రకారంగా అంటే క్రమంగా మొట్టమొదటి శ్యా ప్రత్యయానికి లిరు తీసుకోవాలి, తాసికి లుట్టు తీసుకోవాలి. యథాసంఖ్య తీసుకున్నా కొన్ని లిరి అంటే లిరుంగు గ్రహణం అంటే లిరుంగు లకారము లిరుట్టు లకారం రెండు తీసుకోబడతాయి. కాబట్టి ఇక్కడ లిరుంగు పక్కన ఉంది కాబట్టి లిరుంగి పరత ధాతు స్యా వికరణ ప్రత్యయో భవతి అని చెప్పి ధాతుకి పక్కన స్యా అనే వికరణ ప్రత్యయం వస్తుంది. అంటే గా ధాతుకి తా ప్రత్యయం మధ్యలో స్యా వికరణ ప్రత్యయం వస్తుందన్నమాట. అది ఉపసర్గము. గా స్యా తా. ఇక్కడ అట్ట ఎక్కడి నుంచి వచ్చిందండి? అట్ట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది లుంగ్ లంగ్ లింగ్ క్షోడు దాత ప్రకారంగా అట్టుగా అట్టు వచ్చిందన్నమాట. దాతునకు ముందు అట్టు దాకా అమలు చేసుకుంటే ఆ మిగిలింది. ఇక్కడ ఎందుకు చేసుకెళ్ళి మనకు ఆట ఎందుకు రాలేదు? ఇక్కడ ఆట రాలేదు. అట్టు ఎందుకు వచ్చింది? పైన అట్టు వచ్చింది, ఆట వచ్చింది. ఇక్కడ ఆట రాలేదు, అట్టు ఎందుకు వచ్చింది? అజాది కాదు కదా ఆచార్య, అజాది ధాతు అయితేనే గా కదా ఆచార్య. గాలో అచ్చు లేదు కదా ఆచార్య. ఆదిలో స్థానం వచ్చేద్దాం. ఆదిలో అచ్చు ఉండాలి కదా ఆచార్య. అనుమతి చేసినా మాకు అక్కడ ఎందుకంటే ఆదిలో అచ్చు లేదు కాబట్టి అజాదినాం ధాతునాం అంటున్నామాట. అజాది ధాతు ఉండాలన్నమాట. ఓకేనా? కాబట్టి లేదు కాబట్టి మనకు రాదు. అందుకే అటుక ఆ ఉంటుంది, సామాన్యంగా అట్టు వస్తుంది, అటుక ఆ మిగులుతుంది. అది ఆ గా ధాతు స్యా త. ఇప్పుడు గాంగ్ కుటాదిభ్యోయ్ నిన్గిత్ ప్రకారంగా ఇక్కడ మనం ముందు చెప్పిన విధంగానే ఇక్కడ గాంగ్ కుటాదిభ్యోయ్ నిన్గిత్ ప్రకారంగా ఏమైపోయింది, ఇక్కడ గాంగ్ ధాతుకి పక్కన సారీ గాంగ్ కుటాదిభ్యోయ్, గాంగ్ ధాతుకి పక్కన కుటాది గాంగ్ ధాతు ఉంది మనకి. కుటాదిభ్యోయ్ నిన్గిత్ షిత్ సకారానికి హలాది గిత్ ప్రత్యయం కట్టుంది. హలాది గిత్ ప్రత్యయం అది కూడా అంటే హలాది షిత్ అని ఉండదు, హలాది గిత్ ప్రత్యయానికి ఏమవుతుంది, హలాది షిచ్ ప్రత్యయానికి హలాది ప్రత్యయం ఉండాలి. ఇక్కడ హలాది ప్రత్యయం శా ఉంది కదా మనకు, అందుకు దానికి గిత్వత్ చేసామండి. గిత్వత్ చేయడం వల్ల వెంటనే ఘూమాస్తా గాపా జహాది సాం హలి ప్రకారంగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే వెంటనే గాలో ఉండే ఆకారం తిరిగి ఆకారం తిరిగి ఈకారం చేస్తామంట. అప్పుడు గీ అయిపోయింది. అటుక ఆ గాలో ఉండే ఆకారానికి తిరిగి ఈకారం గీ ఆ గీ పక్కన శ్యా, శ్యాలో ఉండే సకారానికి ఆదేశ ప్రత్యయో ప్రకారం అంటే ఎందుకు ఇన్ కవర్గాభ్యం ఉత్తరస్య ఆదేశ సకారస్య మూర్ధన్య ఆదేశ భవతి. కాబట్టి ఇక్కడ ఈ అనేది ఇన్ని ప్రత్యాహారంలో వస్తుంది కాబట్టి దాని పక్కన ఉండే శ్య సకారానికి ఏమొస్తుంది
మూర్ధన్య ఆదేశం చేసుకుంటాం. అప్పుడు ఏమైపోయింది? అద్యగీష్యత అనే రూపానికి సిద్ధిస్తుంది. ఇక్కడ కేవలం అదిలో ఉండే ఉపసర్గానికి దాని పక్కన ఉండే అట్ ఆగం ఏదైతే ఉందో దానికి ఎక్కువ చెప్పి ప్రకారం ఎనాదేశం చేస్తే అద్యగీష్యత అనే రూపం మనకు సిద్ధిస్తున్నాడు. అద్యగీష్యతాం అద్యగీష్యత ఓ లుంగ్ లెక్క కదా, లింగ్ లెక్క. అద్యగీష్యతాం అద్యగీష్యంత భవిష్యేతాం భవిష్యంత అలాగా అద్యగీష్యతాం అద్యగీష్యంత అలాగా రూపాలు మనకు సిద్ధిస్తాయండి. అద్యగీష్యేతాం అద్యగీష్యంత అలా వస్తుంది. ఇక్కడ ఒకే రూపం చూపించారు. నెక్స్ట్ వచ్చి పక్షులు ఎప్పుడైతే గాంగాదేశం రాదు, ఏంటండి గాంగాదేశం రాకపోతే ఏమవుతుంది? అది ఇక్కడ పైన సిద్ధం వస్తుంది. అది ఇక్కడ కాకపోతే అటు స్థానంలో ఆట వస్తుంది, పక్కన ఇంగిక ఈ వస్తుంది. ఇక్కడ మనం పైన చెప్పిన విధంగా ఆడ జాతీయం ప్రకారంగా ఆట వచ్చింది కదా, ఆటు ఇంగ్ ఇక్కడ ఇంగ్ స్థానంలో ఈ అలాగే ఉంటుంది, గాంగాదేశం రాదు అనమాట. కాబట్టి వెంటనే మనకు దానికి ముందు చెప్పిన విధంగా సార్వధాతుక ఆర్ధాతుక గుణం అవుతుంది. గుణం ఏ అయిపోతుంది. ఏ వచ్చిన తర్వాత కూడా ఆటష్ట ప్రకారం వృద్ధి ఏకాదశం చేస్తాం. వృద్ధి ఏకాదశం అయిపోయినప్పుడు ఏమవుతుంది? వృద్ధి ఏకాదశం అయినప్పుడు అయ్యే వచ్చేస్తున్నమాట. కాబట్టి అద్యైష్యత ఇక్కడ మానవ ప్రక్రియ అంతా శ్యా మధ్య యథావిధిగా వస్తుందండి. శ్యా అనేది పైన చెప్పిన విధంగా తాపత్యం వస్తుంది, తాపత్యానికి ముందు శ్యా వికరణ ప్రత్యయం వస్తుంది. కాబట్టి అద్యైష్యత అనే రూపం మనకు సిద్ధిస్తుందండి. అది ఉపసర్గము ఆటక ఆ, ఈ ధాతుక ఈ, పక్కన శ్యా త, ఇలా ఈ పక్కన ఉంది కాబట్టి ఆదేశ ప్రత్యయం సత్వం అయిపోతుంది. ఆటష్ట వృద్ధి చేస్తే అద్యై అయిపోయింది, ఐ అయిపోతుంది. ఐకి అదిలో ఉండే ఇకారానికి వృద్ధి ఏకాదం చేస్తే అద్యైష్యత అనే రూపం సిద్ధించింది. ఇక్కడ ధాతుల గుణము ఆటకే సాత్ వృద్ధి ఏకాదేశం ఈ రెండు చేస్తాం. తర్వాత ఎనాదేశం అవుతుంది. అదిలో ఉండే ఇకారానికి పక్కన అకారానికి ఎనాదేశం చేస్తే అద్యైష్యత అనేది మనకు సిద్ధిస్తుందండి. అదే ద్వివచనంలో అద్యైష్య వరకు ఒకే విధంగా ఉంటుంది. పక్కన ఆతాం కలుపుకుంటాం. ఆతాం వచ్చినప్పుడు ముందు చెప్పిన విధంగా ఆతోంగిత ప్రకారంగా ఆతాంలో ఉండే ఆకారానికి ఈకారం వస్తుందండి. ఈ ఆదేశం వస్తుంది. ఈ ఆదేశం వచ్చి వెంటనే ఏమవుతుంది? లోపో వ్యోధ వలి అనే ప్రకారంగా ఈలో ఉండే యకారం వెళ్ళిపోతుంది. తర్వాత అద్యైష్య ప్లస్ ఈ శ్యాలో ఉండే అకారము ఆతోంగితలో వచ్చిన ఆకారంలో వచ్చిన ఈకారము ఆ ఈ కలిసి ఆద్గుణ గుణం చేస్తే అద్యే అయిపోయింది. అద్యైష్యేతాం అయిపోయింది. అద్యైష్యేతాం అంటే కేవలము ఆతోంగిత ప్రకారం ఆకారానికి ఈ ఆదేశం చేసుకోండి. అందుకే ఆద్గుణ గుణం ఏకాదేశం చేసిన వల్ల అద్యైష్యేతాం అనే రూపం సిద్ధించింది. అదేవిధంగా అద్యైష్యత అనేది అద్యైష్యతం. అలాగే ఆత్మనేపదే స్వనత ప్రకారంగా జాస్తి ఆత్మ తీసుకుంటే అద్యైష్యత అద్యైష్యేతం అద్యైష్యంత జాస్థానంలో జోంత ప్రకారంగా అద్యైష్యత ప్రకారంగా ఇక్కడ మనకు మూడు రూపం కూడా ఎదురు ఇస్తుంది. అద్యైష్యత అనే రూపానికి సిద్ధిస్తుందండి. ఓకేనా? ఈ రకంగా ఈ పక్షంలో ప్రతిపక్షంలో రెండు రకాలు మనం చూసాం. గాంగాదేశం వస్తే అద్యగీష్యత, గాంగాదేశం రాకపోతేనే అద్యైష్యత. ఈ రకంగా మనకు రూపాలు సిద్ధిస్తాయండి. అస్తు ఇందులో ఇంకెవరికైనా సందేహం ఉంటే ఇప్పుడు చెప్పండి. ఈ రూపంలో ఈ సూత్రంలో ఉండే పక్ష ప్రతిపక్షాలు అంటే విభాష వికల్ప పక్షం ఎలా ఉంటుంది, పక్షంలో ఏ విధంగా ఉంటుంది, ఈ రూపాలు మీకు అర్థమయ్యాయా? అర్థమండి? అర్థం కాకుండా సందేహం చెప్పండి. గురుగారు ఇప్పుడు
మనం తీసుకున్నది ఇంగ్ ధాతు కదా, ఇంగ్. ఉమ్. ఆ, దానికి అధి అనేది పూర్వంగా పెట్టాను. జీ అది అది ఉపసర్గ అంటే దాని అది అనేది జీ చెప్పండి. జీ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. జీ మీ వాయిస్ బ్రేక్ హలో. అవుతుందండి. ఇప్పుడు చెప్పండి. అవునండి, ఇప్పుడు ఈ ధాతువుకి అధిపూర్వక అని ఇచ్చారు కదా, ధాతువు కాబట్టి అలాగే వచ్చేస్తుందా అని తీసుకోవాలా, ఏ విధంగా తీసుకోవాలి? మళ్ళీ మీరు ఒకసారి ప్రశ్న చెప్పండి అండి. ఇప్పుడు మనం చెప్పే ధాతువు ఇంగ్ ధాతువు కదా, ఇంగ్ ధాతువు. ఇంగ్ ధాతువుకి ఉంటుంది ఇంగ్ ధాతువు అంటారు. ఇంగ్ ధాతు చెప్పిన మళ్ళీ మీ వాయిస్ బ్రేక్ అయ్యి అర్థమైందండి. అది ఆచార్య ఇంగ్ ధాతువుకి అధిపూర్వక ఇంగ్ ధాతువు అని ఇచ్చారు కదా, అది అనేది డైరెక్ట్ గా వచ్చేస్తుందా, ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. తే ప్రాగ్ ధాతో ఉపసర్గా క్రియాయోగే ఉపసర్గా క్రియాయోగే అని ఉపసర్గాలు ఎప్పుడు క్రియాయోగం అంటే ధాతు యోగంలో వస్తాయన్నమాట. ప్రాదయ అంటే పదాన్ని స్థితిని క్రియాయోగే. క్రియాయోగం ఎక్కడ తే ప్రాగ్, అవి ఎక్కడ వస్తాయి? తే ప్రాక్ ధాతు, ధాతుకి ప్రాక్ అంటే ముందు వస్తాయి. ఈ నియమ ప్రకారంగా ముందు వస్తాయండి. ఓకేనా? తే ప్రాక్ ధాతు అండి. ప్రాదయ ఉపసర్గ క్రియాకి యోగంలో వస్తాయి. ఎక్కడ వస్తాయి? తే అంటే తే ఉపసర్గా ధాతో ప్రాక్, ధాతుకి ప్రాక్ అంటే ముందు వస్తాయి. క్రియాయోగే, క్రియాయోగంలో ఎక్కడ? తే ప్రాక్ ధాతో, ధాతుకి ముందే వస్తాయి. ఈ సూత్ర నియమాల ప్రకారంగా అవి ముందు కూర్చోబెట్టుకుంటాయి. అది కాబట్టి డైరెక్ట్ గా చెప్పి అది మనం ఎన్ని చెప్పకోకుండా రాసుకోకుండా తెలుసు కాబట్టి డైరెక్ట్ గా మనం కలిపేసుకుంటాం అనమాట. అంతే, మొదటి రాసుకోవాలి. పద్ధతి ప్రకారం రాసామంటే అని రాయాలన్నమాట. తే ప్రాక్ ధాతో ప్రాదయ ఉపసర్గ క్రియాయోగి అని చెప్పి. ఓకేనా? అంటే అవన్నీ కూడా రాయాలన్నమాట. మనకి తెలుసు కాబట్టి డైరెక్ట్ రాయకుండా డైరెక్ట్ రాసేస్తాం. అంటే ఇప్పుడు అధి అనేది పెట్టుకుంటున్నాం కాబట్టి దానికి ఏమన్నా ప్రత్యేకంగా సూత్రం ఉందా? లేదు అంటే అది క్రియాయోగంలో వస్తుంది కాబట్టి రూపాన్ని బట్టి, ప్రయోగాన్ని బట్టి. ప్రయోగం అది ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? అది ఉపసర్గం తీసుకోవాలి. ఉపసర్గం ఎందుకు వచ్చే ముందు ఎందుకు పెట్టుకోవాలి? పక్క పెట్టుకోవచ్చుగా. సూత్రం ఉపసర్గ లేకుండా ప్రాదయ ఉపసర్గ క్రియాయోగంలో వస్తాయి. క్రియాయోగంలో ఎక్కడ అంటే తే ప్రాక్ ధాతు, ప్రాక్ ధాతు వస్తాయి, ధాతు ముందే వస్తాయి. ఇది నియమం అనమాట. మనకు 22 ఉపసర్గ ఏదైనా రావచ్చు, అది మన ప్రయోగాన్ని బట్టి ప్రయోగం మనకు సాయంత్రం ఇవ్వబడింది. ఆ ఉన్న శబ్దం మనం ప్రయోగించుకో, ఎక్కడి నుంచి అది ఎక్కడి నుంచి వచ్చింది, ఉపసర్గ నుంచి వచ్చిందని చెప్పి తెలుసుకుంటాం. అదే నా సందేహం కూడా. ఇప్పుడు ఉపసర్గలు ఉంటాయి, అన్ని ఉంటాయి కదా, దాంట్లో అధియే దీనికి ఎందుకు పెట్టుకోవాలి? ఏదైనా సూత్రం ప్రకారంగా పెట్టుకోవాలా, లేకపోతే చెప్పబడింది కాబట్టి మనం పెట్టుకుంటున్నామా? ప్రయోగాన్ని బట్టి, ప్రయోగం చెప్పబడింది కాబట్టి అర్థానుగుణంగా అదే ఉపసర్గ తీసుకున్నాం. ఒక్కొక్క ఉపసర్గ ఒక అర్థం మారిపోతుంది. ఇదే ఉపసర్గం ఇంకో చూడిపోతే ఇంకొక అర్థం చేస్తున్నాం అన్నమాట, ఇంకో ధాతుతో యాడ్ అయినప్పుడు. ఉపసర్గ ధాత్వర్థం బలాత్ అన్యత్ర నీయతే. ఉపసర్గాలు ధాతు యొక్క అర్థాన్ని బలపూర్వక అన్యత్ర అంటే వేరే విషయాన్ని తీసుకెళ్తాయి, వేరే అర్థంలోకి మార్చేస్తాయన్నమాట. సందర్భాన్ని బట్టి ప్రయోగం ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం దాన్ని చేసుకుంటాం. అలాగేనండి, ధన్యవాదాలు. ఓకే జీ, ఇంకేదైనా సందేహం ఉందా? ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, సూత్రం ఇనోగాళ్ళు మన విభాష లింగో తర్వాత నౌచ సంశ్చంగో. ఏంటండి? నౌచ సంశ్చంగో. ఇక్కడ నౌపరత సన్పరత చూద్దాం. నౌచ సంశ్చంగోహో, ఇది మనకి 51 సూత్రము. ఇదేమంటుందంటే నౌ అంటే సప్తమి విభక్తి ఏకవచనం. నౌ అంటే నిచ్ ప్రత్యయం పక్కన ఉండాలి. నౌ సప్తమి విభక్తి ఏకవచనము, చ అవే పదము, సంశ్చంగోహో సప్తమి విభక్తి ద్వివచనం. అది సంశ్చంగోహో సప్తమి విభక్తి ద్వివచనం.
ఇక్కడ 3 పదాలుగా మనం ఈ సూత్రాన్ని విడగొట్టుకున్నాం. నౌ చ సంశ్చంగోహో. ఓకేనా? 3 పదాలుగా విడగొట్టుకున్నాం. ఇప్పుడు దీనికి సమాసం చూడండి. సమాసం అంటే సంశ్చంగు అనే పదాన్ని విడగొట్టుకుంటున్నాం. సన్చ చంగచ, సంచ చంగచ సంశ్చంగౌ, సన్చ చంగచ సంశ్చంగౌ. సన్ ప్రత్యయము చంగ ప్రత్యయం అండి ఇక్కడ. ఓకేనా? సన్చ చంగచ సంశ్చంగం అయిపోయింది, కలిపితే 2 కాబట్టి సంశ్చంగం అయిపోయింది అన్నమాట. తయోహో సంశ్చంగోహో. ఈ ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం కింద మనం చెప్పుకున్నాం. అస్తు. అనుదిత్యం వస్తున్నాయి విభాష, గాంగ్, ఇంగ్, ఆర్ధధాతుకే. ఈ పదాలు మొత్తానికి అనుదిత్యం వస్తుంది. ఇప్పుడు చూడండి సూత్రాలు. సన్ పరే చంగ్ పరే చ నిచి పరత. సన్ పక్కన ఉన్నటువంటి చెంగు పక్కన ఉన్నటువంటి ఇంకా, సన్ పక్కన ఉన్నటువంటి ఇంకా, చెంగు పక్కన ఉన్నటువంటి నిచ్ ప్రత్యయం అయితే ఉందో, అంటే నిచ్ ప్రత్యయం తర్వాత సన్ ప్రత్యయం వచ్చిండాలి, నిచ్ ప్రత్యయం తర్వాత చెంగు ప్రత్యయం వచ్చిందన్నమాట. అటువంటి సనీ పరత, చెంగీ పరత, నిచి పరత, సన్ పరక్, చెంగ్ పరక్, నిచ్ పరక్ ఏదైతే ఉందో అటువంటి ఇంగ్ ధాతో వికల్పేణ గాంగ్ ఆదేశో భవతి. సూత్రాన్ని గమనించండి. ముందుగా ఏ ధాతు వచ్చిన ఇంగు ప్రత్యయం తీసుకుంటామండి. సో అది ఇంగు ధాతు ఉంది. ఇంగు ప్రత్యయం రాగానే దానికి ఏం చేస్తాం మనం? ఇంగు ప్రత్యయానికి పక్కనే నిచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. హేతు మధ్య ప్రకారం నిచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఆ నిచ్ ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత సనాద్యంత ధాతు ప్రకారం కొత్త ధాతు అయిపోయింది కాబట్టి ఆ సనంత ధాతు చేత మళ్ళీ సన్ ప్రత్యయం తెచ్చుకుంటామండి. ఓకేనా? సన్ తెచ్చుకుంటాం. అప్పుడు ఏమైపోతుంది? సన్ పలక నిచ్ పరంగా అవుతుంది అన్నమాట. అది ఏం చెప్పాను? 2 ఆప్షన్. సన్ పరంగా ఉన్నటువంటి నిచ్ ధాతు, సన్ పరంగా ఉండేటువంటి నిచ్ పరంగా ఉండేటువంటి ముందే ఉంది ఇంగ్ ధాతు. ఆ ఇంగ్ ధాతు స్థానం వికల్పంగా గాంగ్ ఆదేశం వస్తుంది. లేదా చెంగు పక్కన ఉన్నటువంటి నిచ్ ప్రత్యయం, అంటే నిచ్ ప్రత్యయం వచ్చిన తర్వాత మనం వికరణ ప్రతి చెంగు తెచ్చుకుంటామండి. వికరణ ప్రతి చెంగు తెచ్చుకుంటాం. ఆ చెంగు పక్కన ఉన్నటువంటి నిచ్ ప్రత్యయం ఏదైతే ఉందో 2 పక్కన ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ నిమిత్తం ప్రకారంగా అక్కడ గాంగ్ ఆదేశం తీసుకుంటాం. కాబట్టి ఇదంతా సన్ పక్కన ఉన్నటువంటి నిచ్ ప్రత్యయం అయితే ఉంది దానికి ముందుండే ఇంగ్ స్థానం గాంగ్ ఆదేశం వస్తుంది. అదేవిధంగా నిచ్ పక్కన ఉన్నటువంటి చెంగు పక్కన ఉన్నటువంటి ధాతు ఏదైతే ఉందో ఇంగ్ దాని స్థానంలో కూడా మనకు గాంగ్ ఆదేశం వచ్చేస్తుంది అన్నమాట. కానీ వికల్పంగా వస్తుంది. ఒక పక్షం దాని పక్షంలో అవి అలాగే ఉంటాయి. కాబట్టి ఈ రకంగా సన్ పరే చెంగ్ పరే చ అంటే ఇంకా, సన్ పరే చెంగ్ పరే చ నిచి పరత ఇంగ్ ధాతు వికల్పేణ గాంగ్ ఆదేశో భవతి. వికల్పం అనేది పై సూత్రము చెప్పిందన్నమాట. అందుకే పైన విభాగం తీసుకున్నాం. కానీ అది ఎక్కడ చెప్పుకున్న వికల్పము అంటే పైన కూడా ఇంగ్ ధాతువే, అలాగే గాంగ్ ఆదేశమే, ఇక్కడ సేమ్ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రత్యేక అక్కడ లుంగు లకారం పక్కన ఉన్నప్పుడు మాత్రమే వికల్పంగా వస్తుంది. ఇంగ్ స్థానం గాంగ్ ఆదేశం చెప్పాం. ఇక్కడ ఏం చెప్పబడింది? లేదండి నిచ్ ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత ఆ నిజంతంతో సనిపత్యం తీసుకొచ్చాం కదా, అప్పుడు కూడా ఇంగ్ స్థానంలో గాంగ్ ఆదేశం చేసుకోవచ్చు, సందేహం లేదు, వికల్పంగా ఒక పక్షంలో. లేదా ఇంగ్ ధాతు పక్కన నిచ్ ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత నిజంతంతో చెంగ్ ప్రత్యయం వస్తుంది వికరణం. అటువంటి సందర్భంలో కూడా మనం ఇంగ్ స్థానం గాంగ్ ఆదేశం చేసుకోవచ్చు ఒక పక్షంలో, అని ఇబ్బంది లేదు అని ఈ రకంగా ఒక పక్షంలో వికల్పం కల్పించింది ఈ సూత్రం అన్నమాట. పై సూత్రం ప్రకారంగా ఇంగ్ స్థానం గాంగ్ ఆదేశం అనేది కేవలం లుంగు లకారము లింగి లకారంలో మాత్రమే అవుతుంటే, ఈ సూత్రం వచ్చేసి నిచ్చి పక్కన ఉన్నటువంటి సనిపత్యం పక్కన ఉంటే అప్పుడు ముందుండే ఇంగ్ ధాతు స్థానంలో గాంగ్ ఆదేశం వస్తుంది. అదేవిధంగా నిచ్ ప్రత్యయం పక్కన ఉన్నటువంటి చెంగు పక్కన ఉంటే కూడా పూర్వంలో ఉండే ఇంగ్ స్థానంలో గాంగ్ ఆదేశం వస్తుంది అని ఈ సూత్రం చెప్పిందండి. ఒక పక్షం దాని పక్షంలో ఇంగ్ అలాగే ఉంటుంది. దాని రూపసిద్ధి మనం ఏ రకంగా సిద్ధిస్తుందో ఆ రకంగా తయారు చేసుకుంటాం. ఓకే, ఈ రకంగా ఈ సూత్రం యొక్క అభిప్రాయం ఇక్కడ ఇవ్వబడింది. అస్తు, ఇందులో మీకు సూత్రాలతో స్పష్టమైంది కదా. అస్తు, ఇప్పుడు మనము సన్ పదక్ ఇంగ్ ధాతు ఉంటే ఎలా ఉంటుంది అది చూద్దాం. అది జిగాపయిషతి. రూపం పెద్దగా ఉంది, భయపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ గా ఉంది. ఎంత పెద్దగా ఉంటే అంత సింపుల్ గా ఉంటుంది. ఓకే, అది జిగాపయిషతి, అది జిగాపయిషతి. అది ఉపసర్గం తర్వాత యాడ్ చేసుకున్నాము. జిగాపయిషతి అంటే ఏ ధాతు? ఇంగ్ ధాతు.
ఏ ధాతు అండి? ఇంగ్ ధాతు. ఇంగ్ ధాతు కాబట్టి ఇంగ్ ధాతు పక్కన భూవాదేవ ధాతు పక్కన ధాతు సంధ్య ధాతు అధికారంలో వెళ్తేనే హేతు మత్స్య ప్రకారం నిచ్ తెచ్చుకుంటాం. నిచ్ తెచ్చుకునే వెంటనే ఈ నిచ్ కనుమతి లోపం ఈ మిగులుతుంది. నిచ్ కనుమతి వస్తే ఈ మిగులుతుంది. ఈ వచ్చిన వెంటనే ఏమవుతుంది మనకు? వెంటనే ఇక్కడ మనకు ఇంగ్ ధాతు కదా, వెంటనే నిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ఏమైపోతుంది? వృద్ధి అయిపోతుందండి. ఏమైపోతుంది? ఈ ధాతునకు స్వాది ముందు నిచ్ ప్రత్యయం రాగానే ఏమవుతుంది? కానీ సన్నిపత్యం రాలే అండి. ఆర్ధాతుకు విశేష సప్తమి కదా, ఆర్ధాతుకు ప్రత్యయం రాబోతుంది అని చెప్పి ముందుగానే ప్రత్యయం తెచ్చేసుకుంటాం. ఏంటండి? ఆర్ధాతుకు ప్రత్యయం రాబోతుంది అని చెప్పి ముందే తెచ్చేసుకుంటాం. చూడండి, మీకు స్లైడ్ మీద నీటికి కనిపిస్తుంది, ఇక్కడ పైన చూసుకోండి. అది ఉపసర్గము ఇంగ్ ధాతు. భూవాదయో ధాతు ధాతు సంధ్య. ఇక్కడ ప్రాదయ మీద అడిగిన ప్రశ్న సమాధి ఇక్కడ వచ్చింది చూడండి. ప్రాదయ ఉపసర్గా క్రియాయోగే. ఉపసర్గాలు క్రియాయోగంలో వస్తాయి. పరాన్ని అనేది ఎల్లప్పుడూ ఈ ఉపసర్గం ఏవైతే ఉన్నాయో ఎల్లప్పుడూ ధాతులకు ముందే వస్తాయి. ధాతులకు మాత్రమే వస్తాయి, ఎక్కడ రావు. ఇంకా మధ్య కానీ ఎక్కడ రావు అనమాట. వస్తే ఎప్పుడు వచ్చిన ధాతులకు ముందు వస్తాయి అన్నమాట. ఓకే, సో ఏముంది ఇక్కడ? హేతు మతిచ్చ ప్రకారంగా ఆ ధాతు పక్కన నిచ్చి తెచ్చుకున్నాం. ఇంగు ధాతు కనుమతిలో పోయిస్తే ఇంకా వెళ్ళిపోతే ఈ వెళ్తుంది. ఈ పక్కన నిచ్చి వచ్చింది అనమాట. ఆ నిచ్చి ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే చకారం హలంత్యం. ఈ కాలానికి ఉపదేశ అజను నాసిక ఇత్ స్వాది. చుట్టూ ఈ కాలం కాదు, చుట్టూ సుత్తం దగ్గర నకానికి సంధ్య. తస్యలోప అదర్శన లోప చేస్తే ఈ మిగులుతుంది. అప్పుడు అది ఉపసర్గము ఇంగిక ఈ నిత్క ఈ రెండు ఈ మిగిలాయన్నమాట. ఇప్పుడు నిజంత ప్రత్యయం కాబట్టి సనాద్యంత ధాతవ అనే సూత్రం ప్రకారంగా మొత్తానికి దార్శన్య పేరు. నిత్య ప్రత్యయం ఏదైతే అంత్యంలో ఉంటుందో దాని మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ పేరు వచ్చేస్తుంది. సో ప్రాతిపదిక ధాతు సంజ్ఞ పేరు వచ్చేస్తుంది. ధాతు సంజ్ఞ పేరు పెట్టాం కాబట్టి మనం ధాతుకు అధికారానికి వెళ్తాం. ధాతు అధికారంలో ఉంది ధాతు కర్మణ సమాన కర్తృకాదిచ్ఛాయాంవా అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ ఈ పక్కన ఈ పక్కన ఈ అనేది ఒక ధాతుక ఈకారము, ఒక ఈ ఏమో నిచ్ ప్రత్యయం యొక్క ఈకారం ఈ ఉన్నాయండి. దాని పక్కన సన్ ప్రత్యయం వచ్చిందండి. ఈ సన్ ధాతుకు పక్కన అంటే ప్రత్యయ పరస్య ప్రకారంగా ప్రత్యయ పదే భవతి పక్కనే వస్తుంది ఎల్లప్పుడు కూడా. అందుకే ఈ సన్ ఒక ఈ అనేది ఆ ధాతు యొక్క ఈకారము, ఒక ఈ అనేది నిచ్ ప్రత్యయంలో ఉండే ఈకారం అనుమతి లోపం చేయగా అది మిగిలింది మనకు. అస్తు, అందుకే అది ఉపసర్గము ఈ సన్. ఇప్పుడు సన్ పదకు నిచ్ పదంగా ఉందా? సన్ పదంగా ఉన్నటువంటి నిచ్ పదంగా ఉందా? ఇక్కడ మనకు సన్ పదంగా ఉంది. అది పదంగా ఉంటే ముందు కూడా నిచ్ కూడా పక్కన ఉంది. ఏ దానికి పక్కన ఉంది? ఇంగ్ ధాతుకి పక్కన ఉంది. అటువంటి సందర్భంలో సన్ పదకు నిచి పదత మన సూత్రం ప్రకారం ఏమవుతుంది? ఇంగ్ ధాతు ఉంది. ఆ ఇంగ్ ధాతుకు నౌచ సంశ్చంగో అనే సూత్రం ప్రకారం ఇక్కడ మన ప్రకృతం వస్తుందన్నమాట. మన ప్రకృతం వచ్చి నౌ పదకు చెంగు పక్కన ఉంటే గిన, నౌ పదకు సన్ ప్రత్యయం పక్కన ఉంటే గిన మనకేమొస్తుంది? సన్ పదక్ నిచి పదత ఇంగ్ ధాతో గాంగ్ ఆదేశం పోతే ఈ స్థలం గాంగ్ ఆదేశం వచ్చిందండి. ఓకే, ఇక్కడ మనకు అన్ని సన్ పక్కన ఉంది. సన్ పక్కన ఉన్నటువంటి ఉంటే నిచ్ ప్రత్యయం కూడా పక్కన ఉంది. అటువంటి ముందైతే ఉందో దాంట్లో మనం ఏం చేస్తాము? గాంగ్ ఆదేశం చేస్తాం. అందుకే గాంగ్ క అది గాంగ్ ఈ సన్నిక అనుమతి లోపేస్తే సా మిగిలింది. గాంగ్ లో ఉండే గకారం అనుమతి లోపేస్తే గా మిగిలిందండి. అది గా ఈ స అది ఈ స గా కాదు, అది ఈ స. గాంగ్ ఆదేశం చేశాం కదా. గాంగ్ ఆదేశం చేసాము, అందుకే ఇక్కడ గా వచ్చేసిందండి. ఇక్కడ మన ప్రకృతి సిద్ధం ప్రకారంగా సన్ పదంగా ఉన్నటువంటి ఈ ధాతు పక్కన ఉంది కాబట్టి నిచ్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా నౌచ సంశ్చంగో గాంగ్ చేసాము. గాంక గా మిగింది. అది గా ఈ స. ఇప్పుడు అర్తి హ్రీ లీ రీ క్నో ఈ క్ష్మా యా తాం పుగ్నౌ అనే సూత్రం ప్రకారం పుక్ ఆగం వస్తుంది.
అర్తి రీ వ్లీ రీ గ్నోయి క్ష్మాయాతాం ఉగ్నౌ. నౌ పరంగా ఉన్నప్పుడు రీ ధాతు, హ్రీ ధాతు, వ్లీ ధాతు, రీ ధాతు ఉంటే ఏమవుతుంది? పుక్ ఆగం వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ పుక్ ఆగం వస్తుంది అన్నమాట. అందుకే అది గా పుక్ అంటే ఇక్కడ ఆద్యంతో టకితో ప్రకారంగా కిత్ ఆగమ అంతే భవతి, కిత్ ఆగమ ఆదిది భవతి. కిత్ ఆగమ అంటే అంతిమంలో కూర్చుంది, అంటే గాకి పక్కన వచ్చింది అన్నమాట. కానీ ఇది ధాతుకి పక్కన కూర్చుంది కాబట్టి ఇది ధాతువు అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఏ దానికి అది అవయవంగా వస్తుంది, ధాతువుకి అవయవంగా వచ్చిందా ధాతువత్ అయిపోతుంది. ప్రత్యయానికి అవయవంగా వస్తే ప్రత్యయం కింద తీసుకుంటామండి. ఇక్కడ ధాతువుకి అవయవంగా వచ్చింది కాబట్టి ధాతువత్ ఇది ధాతు కింద తీసుకుంటామంట. అస్తు అది గా ఈ సారీ అది గా పుక్, అది గా పుక్ పుకాగము, ఈ ప్రత్యయము సన్ ప్రత్యయము. పుక్కుగా అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? కేవలం పు ప్రకారం పొల్లి మిగులుతుందండి. తర్వాత ఆర్ధ ధాతు కస్యేడు వరాదేహి, ఆర్ధ ధాతు కస్యేడు వరాదేహి అని సూత్రం ప్రకారంగా ఇక్కడ సన్ ప్రత్యయం ఏదైతే ఉందో దానికి ఇట్ట ఆగం వస్తుందన్నమాట. ఇటుక కూడా అనుబంధం లోపం చేస్తాం. అప్పుడు అది గా పు ప్రకారం పుక్కుక ప్రకారం ఈ ఏంటిది? ఈకారం అనేది ఏంటండి? ఇడాగం. ఇడాగం కా ఈకారం, సారీ ధాతుక ఈకారం అండి. ఇంక ధాతువుగా నిశ్చీకారం అండి, నిచ్చులో ఈకారం ఆచార్య. నిచ్చులో ఈకారం, సారీ నిచ్చులో ఉండే ఈకారం. తర్వాత ఇటుక ఈ, నిచ్చులో ఈకారము, ఇటుక ఈ, తర్వాత సన్నిపత్యం యొక్క సకారము. ఓకే, ఇప్పుడు మళ్ళీ దిత్తం చూడండి, ఇంత స్థితి గుర్తుపెట్టుకోవాలి. సంయంగో అనే ప్రకారంగా సన్ పక్కన ఉంటే ప్రథమస్య ఏకాచో ద్వే ప్రథమ ఏకాచో దిత్వం అయిపోతుంది. ప్రథమ ఏకాచి అంటే మనకి ధాతు ఇంగ్ స్థానంలో గాంగాదేశం వచ్చింది, అంటే ప్రథమస్య ఏకాచో ద్వే భవత అని చెప్పాం. ప్రథమ ఏకాచికి గాప్ అండి. ప్రథమ ఏది గా ధాతు ఇంగ్ స్థానం గాంగాదేశం చేసాం. ప్రథమ ఏకాచి దిత్వం అయిపోతుంది. ప్రథమ ఏకాచి గా అంటే రెండవ వచ్చి రాకముందుకు ఏదైతే ఉందో మొత్తం ప్రథమాచి కింద తీసుకుంటాం. అందుకే గాప్ గాప్ ఈ సా. కాబట్టి ఇది సన్ పక్కన ఉంది కాబట్టి ఇదంతా ధాతువే. గా ధాతువు పు ఉడ పా అనేది పు కాగం వచ్చింది కదా, ధాతుకే వచ్చింది అనమాట. తర్వాత నిచ్ ప్రత్యయం యొక్క ఈ, తర్వాత సన్ ప్రత్యయానికి వచ్చి ఇటాగం, ఇవన్నీ పక్కన ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ మన సూత్రం ప్రకారంగా ఏకాచో ద్వే ప్రథమస్య ప్రకారంగా ప్రథమ ఏకాచు గాప్ కాబట్టి గాప్ గాప్ ఈ నిచ్చుక ఈ ఇటుక ఈ పక్కన సా సన్ ప్రత్యయం యొక్క సకాలం. ఇక్కడ వెంటనే పూర్వభ్యాస ప్రకారం అభ్యాసం చేస్తాము. ఇక్కడ దిత్వం చేసాము, గాప చేసాం, దిత్వం చేస్తున్నాం కదా. అందులో మొట్టమొదటి దానికి అభ్యాసం చేసి పెట్టగానే హలాది శేష ప్రకారంగా ఆది హలి మిగులుతుందన్నమాట. హలాది శేష ప్రకారంగా అప్పుడు కేవలము గా మిగులుతుంది, అంటే గా పక్కన ఉండే పా వెళ్ళిపోతుంది, గా మిగులుతుంది. అది గా. తర్వాత గాప్, తర్వాత ఏమొస్తుంది? గాప్. గాప్ ఎలా ఉంది? అలాగుంది. ఇటుక ఈ అలాగే ఉంది, ఇటుక ఈ అలాగే ఉంది, సనక సా అలాగే ఉంది. ఇక్కడ కుహోస్టు ప్రకారంగా అభ్యాసంలోనే మనం ముందు హ్రస్వం చేసుకుంటాం. హలాది శేష ప్రకారం హ్రస్వం చేసేసుకుంటాము. హ్రస్వం చేసిన వెంటనే కుహోస్టు ప్రకారంగా ఏమవుతుంది? అభ్యాసంలో ఉండేటువంటి కవర్గానికి చవర్గం వచ్చేస్తుంది. సో కవర్గంలో మూడవ అక్షరం కానీ చవర్గంలో మూడవ అక్షరం జా వస్తుందండి. జా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ముందే చేసాము, ఇక్కడ చేయలేదు, జా దీర్ఘం పెట్టారు, తర్వాత హ్రస్వ అని చెప్పి హ్రస్వం చేశారు. మనం ముందే చేసే ఇబ్బంది లేదు. సో జా గాప్ ఈ సా. ఇక్కడ మళ్ళీ అభ్యాసంలో ఉండేటువంటి అకారానికి ఇకారం వచ్చేసింది. ఓకేనా? అభ్యాసంలో ఉండే అకారానికి ఇకారం చేస్తే జీ అయిపోయింది. సారీ జా వచ్చేసి జాసన ఈ అయిపోయింది అనమాట. సన్యత ప్రకారంగా జాలో ఉండేటువంటి హ్రస్వ ఆకారానికి ఇకారం చేస్తే జీ అయిపోయింది. జీ గాప్ ఈ సా. ఇక్కడ ఆర్ధాతుకం శేష ఆర్ధ ఉంది కాబట్టి ఎవరికి? సన్ని ప్రత్యయానికి. వెంటనే సార్ధాతుక ఆర్ధధాతుక యో ప్రకారంగా పక్కన గాపి ఇచ్చుక ఈ ఉంది కదా,
అది ధాతు కాబట్టి నిచ్లో ఉండి ఈ గుణం చేస్తే ఏ అయిపోతున్నది. గుణం చేస్తే ఏమవుతుంది గాపే అయిపోయింది. మొత్తం కలిపి జిగాపే జిగాపు ఈ అంటే ఇటుక ఈ కలిపేశాం జిగాపి అయిపోయింది. జిగాపి ఇటుక ఈ సన్. ఇప్పుడు జిగాపి ఇటుక ఈ అయితే నిచ్క ఈ అయితే దానికి గుణం చేస్తామండి. సార్వధాతుక ఆర్ధధాతుక యోగ ప్రకారం ఇగంత ధాతు కాబట్టి ప్రత్యయం కూడా పక్కన ఉంది కాబట్టి గుణం చేస్తే ఏ అయిపోయింది అన్నమాట. సన్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని గుణం చేస్తే అయిపోయింది ఏ అయిపోయింది. అందుకే జిగాపి ఈ సా. ఇక్కడ సార్వధాతుక ఆర్ధధాతుక యోగ గుణం చేస్తే అయిపోయింది జిగాపే ఈ సా. ఇక్కడ ఏ చోయ వాయావహ ప్రకారంగా ఐ ఆదేశం చేసుకుంటే జిగాపై అయిపోతుంది. ఏ స్థలం ఐ వస్తుంది జిగాపై అయిపోయింది. తర్వాత ఆదేశ ప్రత్యయో ప్రకారంగా సన్ ప్రత్యయ యొక్క సకానికి మూర్ధన్య సకాలం చేసుకుంటే జిగాపయిస్ అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు వచ్చిందన్నమాట. ఇది ఇక్కడ మన సన్ ప్రత్యయం కాబట్టి సనాద్యంత ధాతు ప్రకారం దాసింటి పెట్టుకొని మళ్ళీ కొత్తగా ఆ ధాతు అధికారంలో వర్తమాన లట్ స్థానం అనుమతి లోపము ఇల్లు వెళ్తుంది తిప్పు వస్తుంది. ఇప్పుడు తిప్పు వచ్చిన తర్వాత మళ్ళీ తింగ్సి సార్వధాతుకము కర్తరి షప్ ప్రకారంగా మళ్ళీ మధ్యలో సన్ ప్రత్యయం యొక్క షప్పు తిప్పు వస్తాయి. షప్కా అనుమతి లోపం తిప్కా అనుమతి లోపం. షప్కా ఆ మిగులుతుంది తిప్కా ఈ మిగులుతుంది అన్నమాట. తిప్కా ఈ మిగులుతుంది తిప్కా టీ మిగులుతుంది అన్నమాట. అవి జిగాపయిష ఆ తి అతో కొనే ప్రకారం పదోపం చేసుకుంటే జిగాపయిషతి అనేది మనకు సిద్ధిస్తుంది. ఓకే, ఈ రకంగా మనకి ఇచ్చిన రూపసిద్ధి పూర్తి ఇవ్వబడింది. జిగాపయిషతి అనే రూపం సిద్ధిస్తున్నాడు. అలాగే దివసం జిగాపయిషత అత్తాస్ తెలుసుకుంటే జిగాపయిషత జీ తెచ్చుకుంటే జోన్తో ప్రకారం అంత్య ఆదేశం అవుతుంది జిగాపయిషంతి. అలాగే రూపాలు సిద్ధిస్తాయి. జిగాపయిషతి జిగాపయిషత జిగాపయిషంతి ఈ రకంగా మనకు రూపాలు సిద్ధిస్తాయండి. అది ఉపసర్గం అది ఉంది కదా, అది అనేది మనము ముందు ఎలా ఉందో అలాగే యాడ్ చేసుకున్నాం. అప్పుడు అది జిగాపయిషతి అది జిగాపయిషత అది జిగాపయిషంతి అని వస్తుందన్నమాట. ఏ పక్షంలో అయితే ఇది వికల్పం చెప్పింది కదా, ఏ పక్షంలో అయితే గాంగ్ ఆదేశం రాదో అప్పుడేముంటుంది అధ్యాపయి అధ్యాపి పయిషతి అధ్యాపి పయిషతి అధ్యాపి పయిషతి అని రూపం సిద్ధిస్తుంది. అధ్యాపి పయిషతి అని చెప్పి ఈ రకంగా రూపం సిద్ధిస్తున్నాడు. అది ఉపసర్గము. ఇంగ్ ధాతుపై ఆట ఆగం వస్తుంది. ఆట అధ్యాప అయిపోతుంది. అధ్యాపి ఇక్కడ పుక్కుక ఆగం వచ్చింది కదా, అధ్యాపి పయిషతి అనేది మనకు సిద్ధిస్తుందండి. ఓకే, ఇది మనము పక్షంలో ప్రతిపక్షంలో ఇంగ్ స్థానంలో గాంగ ఆదేశం రాకపోతే రూపం ఎలా ఉంటుంది అది రూప సిద్ధి ప్రక్రియ నేను చూపిస్తాను. కొంచెం అంతే సింపుల్ గా ఉంటుంది. కేవలం ఇవి ఉపసర్గాలు ధాతులు అన్ని కొంచెం నిజంతము నిష్పత్యము చంగపతి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రక్రియ రూపంగా స్థితి ముందు పెట్టుకొని రాసుకుంటూ పోతే మీకు త్వరగా అర్థమవుతుంది. కాబట్టి అది రేపు చూపించుకుంటూ మనం రేపు చూద్దాం. రూపసిద్ధి ఏంటో రేపు చూద్దాము. కాబట్టి మొత్తంగా అది జిగాపయిషతి అనే రూపం మట్టు ఒకటి సిద్ధించింది. అలాగే చెంగు ప్రత్యేక సంబంధించి కూడా ఉదాహరణలు ఉన్నాయి. అద్య జిగపత్ అద్యాపిపత్ అద్య జిగపత్ అద్య జీగపత్ అద్యాపిపత్ అనే 2 రూపాయలు పక్షంలో కూడా 2 రూపాయలు చూపించారు. అవేంటో మనం రేపు చూద్దామండి. వీలైతే అంతే ప్రయత్నం చేయండి. ఏది అద్య జిగాపయిషతి మనం చెప్పుకున్నామో అలాగే పక్షంలో ఇంగ రాకపోతే ఎలా ఉంటుంది అది ప్రయత్నం చేయండి. అలాగే చెంగు పక్కన ఉన్నప్పుడు అద్య జీగపత్ అద్యాపిపత్ అనే రూపాలు కూడా 2 సిద్ధులు ఉన్నాయి. అవి కూడా ఎలా వస్తాయో ప్రయత్నం చేయండి. కాని పక్షులు నేను వెళ్ళకి చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకసారి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసినప్పుడు ఎలా ఏ విధంగా మీకు కూడా అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అనుకూలంగా ఉన్న వాళ్ళంతా ప్రయత్నం చేసి కుదుపుడు పెట్టండి. లేదంటే రేపు ఇక్కడ చెప్పినప్పుడు మీరు చెప్తాను కూడా ఓకే, ఏదైనా ఒకటే అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి? ఇప్పుడు అది జిగాపయిషతి ఇది రూపసిద్ధి స్పష్టమైంది అన్నదికి అది జిగాపయిషతి. ఓకే అండి, ఈ రకంగా మనం అది జిగాపయిషతి రూపసిద్ధి చూసాము. ఇంకా ఒక విధంగా సందేహాలతో కూడా
తర్వాత అడగండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం అండి. శుభరాత్రి. నమస్కారం ఆచార్య, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఆచార్య. ఓం నమస్తే. నమస్తే ఆచార్య.